హాయ్ అండి, శివగౌరి బోటిక్ నుంచి ఈరోజు 47 లెంత్తోని లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాము. కటింగ్ వీడియో చేయిస్తున్నాము. చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ లెంత్ మొత్తము 47 ఇంచెస్, 47 ఇంచులు. బాడీ లెంత్ 11.5, షోల్డర్ 12, చెస్ట్ లూజ్ 24, నడుము లూజ్ 22. 11.5 లెంత్ కాబట్టి మొత్తము పైన 1/2 ఇంచు ఖర్చుకు పెట్టుకున్నాము, కింద 1/2 ఇంచు ఖర్చుకు, మధ్యన 11.5 ఇంచులు. పైన 1/2 ఇంచు ఖర్చుకు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత 11.5 ఇంచులు లెంత్, బాడీ లెంత్ పొడవు తీసుకున్నాము. కింద 1/2 ఇంచు మార్జిన్ కుట్లలకు, మొత్తం టోటల్ 12.5 ఇంచులు పొడుగు పెట్టుకున్నామండి. ఇప్పుడు షోల్డర్ లెంత్ 12 ఇంచులండి. స్లీవ్లెస్ పెడుతున్నాం కాబట్టి ఒక 1/4 ఇంచు ఎక్కువ పెట్టాము, 6.5 పెట్టాము, 12.5 వస్తుంది స్లీవ్లెస్ కాబట్టి. బాడీ లూజు 24 ఇంచులు. మనము బాడీ మెజర్మెంట్ ప్రకారము తీసుకున్నప్పుడు ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చులకు. 24 అంటే 6 4 24 ప్లస్ 4 28. ఈ 28 చెస్ట్ పార్ట్ను 4 భాగాలు చేస్తే 7 ఇంచులు వస్తుంది. 7 ఇంచులు చెస్ట్ దగ్గర పెట్టేశాము, కరెక్ట్ మార్జిన్. తర్వాత నడుము లూజ్ వచ్చి 22 ఇంచులు. దీనికి కూడా 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాము. 22 ఇంచులకు 4 కలిపితే 26 అవుతుంది. 26కు 4 ఇంచు, 22కు 4 ఇంచులు కలిపితే 26. 26 4 భాగాలు చేస్తే 6.5 వస్తుంది. ఇదిగోండి, కరెక్ట్గా పెట్టాము. ఇక్కడ కింద చెస్ట్ దగ్గర ప్లేట్లు పెడతాం కదా, ఫ్రాక్ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాము. మొత్తం 7.5 ఇంచులు పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ వేసాము. చంక వచ్చేసి పైనుంచి 5.5 ఇంచులు చంక మార్క్ వేసుకున్నామండి. ఇక్కడ 1 ఇంచ్ మార్కుతోని ఇక్కడ వరకు ఇక్కడ మార్క్ వేసుకున్నాము. 1.5 ఇంచు మార్జిన్, ఇదిగోండి కరెక్ట్గా 1.5 మార్జిన్తో లైన్ డ్రా చేసాము. తర్వాత చెస్ట్ దగ్గర వేసే ప్లేటు మనం కుట్లలకు 6.5 బాడీ లూజు 1 ఇంచు ప్లేట్లకు తీసుకున్నాం కదా, 7.5 ఇంచులు. దీన్ని ఆఫ్ చేసుకొని ఇదిగోండి క్లియర్గా చేయిస్తున్నాము. ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 ఇంచెస్ ప్లేట్ లెంత్ పెట్టుకున్నాం అనుకో, 1/2 ఇంచ్ మార్జిన్. మనం పెట్టుకుని ఈ 1 ఇంచి మనకు ఇక్కడ మార్జిన్ వెళ్ళిపోతుంది. ఈ లెంత్ ప్లేట్ వస్తుంది. ఫ్రాక్ అనేది మంచిగా కూర్చుంటుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి పిల్లలకు, చిన్నపిల్లలకు పొట్ట ఉంటుంది కాబట్టి ఎవరికైనా కానీ కొంచెం ఈ పొట్ట దగ్గరికి, నడుము దగ్గరికి తేడా ఉంటుంది. అందుకని ఈ చెస్ట్ ప్లేట్ దగ్గర నుంచి ఈ నడుము దగ్గరికి ఒక 1/2 ఇంచు డౌన్ మార్క్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చంక 5.5 మార్క్ వేసాము. చంక డౌన్ 5.5 దగ్గర వేసాము మార్క్. ఈ రెండింటిని కలిపేసి 1 ఇంచ్ మార్జిన్లో, మీకు కర్వీ స్కేల్ ఉంటే సరే, లేకపోతే ఇక్కడ నుంచి ఇట్లా డ్రా చేసుకుంటే మీకు షేప్ అనేది వస్తుంది. చంక షేప్ సరిపోతుంది చిన్నపిల్లలకు, ఒక 10 సంవత్సరాల పాపకు సరిపోతుంది ఫ్రాక్. ఇప్పుడు మేము బోట్ నెక్ పెట్టాలనుకున్నాము. స్లీవ్లెస్ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నాము. నెక్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు, పోదక్క 3 ఇంచులు. చూడండి, ఇక్కడ కూడా 3 ఇంచులు మార్క్ వేసుకున్నాము. దీన్ని కూడా డ్రా చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి తీస్తున్నాం మీకు వీడియో కోసం. డ్రా చేసేసి ఇది కూడా ఒక 1 ఇంచ్, ఇదిగోండి 1 ఇంచ్ ఇట్లా కార్నర్లో మార్క్ పెట్టుకొని నేను రెండింటిని కలిపేసి మార్క్ వేసేస్తే మనకు కావాల్సిన నెక్ వస్తుంది. బోట్ నెక్ ఆర్మోలు, బాడీ లెంత్, చెస్ట్ లూజు, వెస్ట్ లూజు, బాడీ ఇది చెస్ట్ ప్లేట్స్, ఇది ఎక్స్ట్రా మార్జిన్. ఈ లైన్ వేసింది మొత్తం మార్జిన్ అండి. ఇక్కడ వరకు ఇది ఉంది. దీన్ని కట్ చేసి బ్యాక్ వేసి కట్ చేస్తామండి. ఇప్పుడు ఇదే ఫ్రంట్ పార్ట్తోనే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము. చూడండి,
ఇక్కడ జిప్ వేయడానికి కోసమని 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. మిగిలింది మొత్తం సేమ్ టు సేమ్ ఇదే మార్జిన్ వేసేసి మార్కింగ్ కట్ చేసినాం. ఒక జిప్ సైడ్ మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఖర్చుల దగ్గర ఒక ఖర్చుగా పెట్టుకుంటున్నాము, గమనించండి బాగా. చంక దగ్గర కూడా, నడుము దగ్గర కూడా. దగ్గర కొంచెం ఒక టెన్షన్ మందం ఈ నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఒక టెన్షన్ మందం క్రాస్ తీసుకున్నామండి. పిల్లలకు షోల్డర్స్ జారకుండా ఉంటాయి. అయితే ఈ ఫ్రాక్ను మేము ఇక్కడ వరకు మొత్తం క్లాత్ వచ్చేసి ఇక్కడ డబల్ నెట్ వచ్చేటట్లు, ఓపెన్ నెట్ లైనింగ్ లేకుండా నెట్ మాత్రమే ఫ్యాబ్రిక్ వచ్చేటట్లు కట్ చేస్తున్నాము. అది చూపించడం కోసమే వీడియో తీసాము. అయితే దీన్ని కట్ చేసుకోవడానికి మనం ఆర్మోల్ డౌన్ కట్ చేస్తాం కదా, మార్కింగ్ అక్కడ నుంచి షోల్డర్ వరకు తీసుకొని సగం వరకు మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత మామూలుగా మనం పిల్లలకు ఎంతైతే నెక్ పెట్టాలనుకుంటామో ఆ లెంత్ ఈ ఫ్రాక్ వాళ్ళది 4 ఇంచెస్ అండి. నెక్ ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ నెక్ మార్కింగ్ వేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకొని నేను ఈ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ ఆర్మోల్ దగ్గర సగానికి వేసాను కదా, ఇది ఇట్లా పెట్టేసుకొని కర్వీ స్కేల్తోని ఇలాగ ఈ చంకపాటు దగ్గర ఉన్న డాటు దగ్గర నుంచి మనం నెక్ దగ్గర వేసుకున్న లైన్కు మార్కింగ్ చేస్తున్నామండి. చేసినప్పుడు మనకు కావాల్సిన మార్కింగ్ వస్తుంది, షేప్ అనేది వస్తుంది. ఈ చంక దగ్గర పిల్లలకి ఎక్కువ కాకుండా ఈ నెక్ అనేది కూడా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా కూర్చుంటుంది. ఇది ఇంతవరకు మార్కింగ్ వేసామండి. దీన్ని కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో చేయిస్తామండి. ఇట్లా దీన్ని కట్ చేసేటప్పుడు దీన్ని ఒకటేసారి కట్ చేస్తే మనకు షేప్ కరెక్ట్గా రాదు, మెజర్మెంట్ ఎక్కువ తక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ నెక్ సైడ్ అనేది మనకు జాయింట్ ఉంటుంది, గమనించండి. ఇప్పుడు మనం తీసుకునే క్లాత్ కూడా ఇక్కడ జాయింట్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వేసిన మార్కింగ్ అనేది కొంచెం గట్టిగా వేసి ప్రెస్ చేసామనుకో పడుతుంది. దీనికన్నా కొంచెం పైకి వేసి ప్రెస్ చేస్తున్నాము. ఇంకా మిగిలింది మొత్తం సేమ్ టు సేమ్ మార్జిన్ వేసి కట్ చేయాలి. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ ఈ పైన ఉన్న భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు సేమ్ కట్ చేసామనుకో మనకు 1 ఇంచ్ లెంత్ తగ్గుతుంది. ఈ లెంత్ తగ్గకుండా మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ పై పార్టుకు నెక్ ఒక పార్టుకు 1/2 ఇంచ్ కుట్లకు వేసుకోవాలండి. మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఈ నడుము పాటుకు బాడీ యొక్క కింది భాగానికి నెక్ కింది భాగానికి కూడా
కాకుండా నెక్ వైపు వేసుకోవాలి. ఇదేమో నెక్ కింది వైపుకి వేస్తాము, ఇదేమో నెక్ సైడ్ వేస్తున్నాం, అంటే పైకి బాడీ నుంచి నెక్ వైపు వేస్తున్నాం 1/2 ఇంచ్ కుట్లలకు. ఇట్లా వేయడం వల్ల మనం కుట్లలకు ఖర్చులకు కనీసం 1/2 ఇంచ్ మార్కింగ్ పెడతాము. ఆ మార్కింగ్ అనేది పోతే మనకు పర్ఫెక్ట్ ఎప్పుడైతే ఇక్కడ ఏ మార్క్ వేసామో ఆ మార్క్ వరకు మనకు రెడీ అవుతుంది ఫ్రాక్. ఇప్పుడు ఇదే పెట్టేసుకొని సాటిన్ నెట్తో కుడుతున్నామండి. ఇదే క్లాత్ పెట్టుకొని సేమ్ లైనింగ్ నెట్ సాటిన్ వేసి కట్ చేస్తాము. దీనికి మాత్రం డబల్ నెట్ వేయాలి. అది ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాము మీకు. దీని మీద 1/2 ఇంచ్ మార్జిన్ మీద సాటిన్ లైనింగ్ కట్ చేస్తున్నాము. ఇటు నెక్ ఇటు ఇటు అటు జరుపు, కొంచెం అటు జరుపు. ఓకే, కట్ చేయి. కొంచెం దూరం గ్యాప్ కొంచెం గ్యాప్ కనబడాలి క్లియర్గా. ఖర్చులు కట్ చేయి. పాటండి ఇది. రోజు బ్యాక్ ప్యాటర్న్, ఫ్రంట్ ప్యాటర్న్, ఈ రెండు ఇప్పుడు పక్కకు పెట్టేసి నెక్ పార్ట్ ఒకటి ప్లెయిన్ నెట్ వేద్దాం అనుకుంటున్నామండి. అందుకని అది కూడా చేయిస్తాం నెక్ కటింగ్. ఒక కొనలు సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని ఎక్కువ తక్కువ వీటిని కూడా సమానంగా కట్ చేసుకోవాలండి. ఇది సమానంగానే ఉంది, ఏం కట్ చేయట్లేదు. మడిచి సమానంగా మడత పెట్టుకోవాలి.
కొంచెం మందంగా ఉన్న కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండి 47లో మనం బాడీ కోసం 11.5 ఇంచులు తీసేసాము. తీసేస్తే 35.5 ఇంచులు మనకు లెంత్ వస్తుంది. 1/2 ఇంచు ఖర్చులకు అంటే 36 ఇంచులు. 36 ఇంచుల వరకు మార్క్ వేసుకుంటున్నాము. 36 ఇంచుల వరకు మార్క్ వేసి కట్ చేస్తున్నాం. 1/2 ఇంచు ఖర్చులకు 35.5 వస్తే 1/2 ఇంచు ఖర్చులో కలిపితే 36 ఇంచులు అంతవరకు కరెక్ట్ మడత వేసేసి కట్ చేస్తున్నామండి. ఇదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఒక 2 ఇంచెస్ లెంత్ తక్కువ ఉండాలండి. ఇప్పుడు దీని మీద మనము పెట్టాం కాబట్టి ఇది 4 మడతలు ఉందండి. 1 2 3 4. ఈ 4 మడతలలో మధ్య భాగంలోకి పెట్టుకుంటే ఒక ఖర్చు వస్తుంది. మళ్ళీ ఈ మడత నుంచి ఇక్కడ నుంచి పెట్టుకుంటే మనకు ఇంకో 2 ఖర్చులు వస్తాయి. దీనివలన మన ఒక్క కుచ్చు భాగము 4 భాగాలుగా డివైడ్ అవుతుంది. దీన్ని మనం కుట్టేటప్పుడు కుచ్చులు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ ఫ్లవర్ సెంటర్ వచ్చేటట్లు పెట్టు కావాలని చూస్తున్నామండి. చూసి పెడుతున్నాము. ఇదిగోండి సెంటర్ మడత. ఈ ఫ్లవర్ ఇక్కడ వచ్చేటట్లు పెట్టి సేమ్ ఇది ఎలా ఉందో కరెక్ట్ ఏ మాత్రం ఎక్కువ తక్కువ లేకుండా కట్ చేయాలి. ఇప్పుడు ఈ యొక్క కాటన్ క్లాత్ లైనింగ్ ముక్కను వేరు చేసేసి ఇప్పుడు ఈ 2 ముక్కలు ఇక్కడ పెట్టేసుకుంటున్నాము. ఈ వర్క్ అనేది ఇక్కడ వచ్చేటట్లు ఇది సేమ్ టు సేమ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ టు సేమ్ ఇట్లా పెట్టేసి కుట్టిన తర్వాతనే ఈ కింది క్లాత్ కట్ చేయాలి. డబల్ నెట్ అండి. ఇగో ఇది ఒరిజినల్ పీసు, ఇది ఎక్స్ట్రా పీసు. ఈ రెండింటిని కలిపి కుట్టు వేసిన తర్వాతనే కట్ చేయాలి. 2 ఒకేసారి మాత్రం కట్ చేసుకోవద్దు.